హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన స్వీట్ కార్న్ వడలు చేశానండి. ముందుగా 2 స్వీట్ కార్న్స్ని అలా గింజలు ఒలిసేసుకుంటున్నానండి. మనకి ఈజీగానే వస్తాయి. ఒక లేయర్ ఫస్ట్ తీసేసుకుని తర్వాత రిమైనింగ్ తీస్తే చక్కగా ఈజీగా వస్తాయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకున్నానండి బైండింగ్ కోసం. తర్వాత ఒలిచిపెట్టుకుని ఉంచుకున్న స్వీట్ కార్న్ కూడా వేసేసుకుని కచ్చా పచ్చగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మరీ మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి వడలు వేయడానికి జారిపోతాయండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని 2 ఇంచెస్ అల్లం, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. దానిలోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకున్నానండి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుంటున్నానండి. మనకి ఈ కలుపుకున్న వెంటనే వేసేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ ఊరుతాయి. వాటర్ వస్తే మనకి వేయడానికి కుదరవండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడల్లాగా వేసేసుకుంటున్నానండి. మనకి చాలా టేస్ట్గా ఉంటాయండి. నార్మల్గా తినేసేయచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్ చాలా బాగుంటాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. డిష్ అవుట్ చేసుకున్న ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ వడలు రెడీ. నచ్చితే లైక్ చేయండి.